మారుతున్న ఆహార అలవాట్లకి అనుగుణంగా తక్కువ పెట్టుబడితో ఫ్రాంకీ స్టాల్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా నెలకి 40% పైగా లాభాలు పొందొచ్చు. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ద్వారా ముద్రా రుణాలు మరియు ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. నేటి వేగవంతమైన జీవితంలో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద ఫ్రాంకీకి విపరీతమైన డిమాండ్ ఉంది. మైదా లేదా గోధుమ రొట్టెతో కూరగాయలు, పన్నీర్ చికెన్ లేదా మటన్ కర్రీ పెట్టి తక్కువ నూనెతో తయారు చేసేటువంటి స్నాక్స్ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి ఇది అద్భుతమైనటువంటి స్వయం ఉపాధి మార్గం. ఈ వ్యాపారాన్ని 2 పద్ధతుల్లో మొదలెట్టొచ్చు. మొదటిది, సొంత బ్రాండ్ పేరిట చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకోవడం. దీనికి ప్రారంభ మూలధనం కింద సుమారు 30,000 వరకు ఖర్చు అవుతుంది. ఇందులో స్టాలు, గ్యాస్ స్టవ్, గరిటెలు, వంట పాత్రలు, కౌంటరు, అలాగే మైదా, గోధుమ పిండి, వెజిటబుల్స్, పన్నీరు, చికెను, మటన్ మసాలాలు, ఆయిల్ వంటి రా మెటీరియల్స్ లభిస్తాయి. చిన్న రోడ్డు పక్కన లేదా వేరే షాప్ ముందు కొంత స్పేస్ అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలెట్టొచ్చు. దీనికి 2 హెల్పర్లు ఉంటే సరిపోతుంది. వ్యాపారంలో రోజుకి కనీసం రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు సేల్స్ సాధిస్తే అన్ని ఖర్చులు పోను 30-40% నికర లాభం ఆర్జించవచ్చు. అంటే నెలకి 25,000 నుంచి రూ. 40,000 వరకు సులభంగా ఆదాయం వస్తుంది. పెట్టే చిన్న పెట్టుబడి కేవలం 2-3 నెలల్లోనే తిరిగి వచ్చేస్తుంది. రెండవ పద్ధతి, ఏదైనా ప్రముఖ కంపెనీ ఫ్రాంచైజీ తీసుకోవడం. ఉదాహరణకి టిబ్బాస్ అనేటువంటి ఫ్రాంకీ వాళ్ళు ప్రసిద్ధ బ్రాండ్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. దీనికి కనీసం 75 నుంచి 150 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఫ్రాంచైజీ తీసుకుంటే కంపెనీయే ట్రైనింగ్ ఇవ్వడం, ఐటమ్స్ మేకింగ్ నేర్పించడం, బ్రాండింగ్ సపోర్ట్ ఇవ్వడం చేస్తుంది. ఇందులో ఒక మాస్టరు, 2 హెల్పర్స్ అవసరం అవుతారు. రోజువారీ అమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల నెలకి 50,000 నుంచి ₹1,00,000 వరకు లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. టిబ్బాస్ ఫ్రాంకీ బిజినెస్ వారి కోసం అధికారిక వెబ్సైట్ లేదా ఈమెయిల్ info@tibbsfranky.com ద్వారా ప్రతినిధులను నేరుగా సంప్రదించి ఒప్పందం చేసుకోవచ్చు. వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించడానికి ఫుడ్ లైసెన్సు, ఎఫ్ఎస్ఎస్ఐఏ, ట్రేడ్ లైసెన్సు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ పరిధిలోకి ఈ వ్యాపారాన్ని నమోదు చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి ముద్ర యోజన లేదా ఇతర పథకాల కింద బ్యాంక్ రుణాలు పొందొచ్చు. ఈ పథకాల ద్వారా కొత్తగా బిజినెస్ పెట్టేవారికి ప్రాజెక్ట్ వ్యయంలో 15% నుంచి 30% వరకు సబ్సిడీ పొందే వెసులుబాటు ఉంటుంది. స్థానిక జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా బ్యాంకర్లను సంప్రదించి ప్రాజెక్ట్ నివేదిక సమర్పిస్తే ఈ రుణ సదుపాయం త్వరితగతిన మంజూరవుతుంది. అమ్మకాలు మరియు ప్రచారం కోసం కేవలం స్టాల్ మీద ఆధారపడకుండా వినూత్న మార్కెటింగ్ పద్ధతులను అనుసరించాలి. మీ స్టాల్ పేరుతో పాంప్లెట్లు ప్రింట్ చేయించి స్థానికంగా పంపిణీ చేయాలి. పుట్టినరోజు వేడుకలు, చిన్న చిన్న ఫంక్షన్లో ఆర్డర్లు తీసుకోవడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో మీ ప్రొడక్ట్స్ ప్రచారం చేసుకోవాలి. వీటితో పాటు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్రాజెక్టుల్లో ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకుంటే రోజు ఆన్లైన్ ఆర్డర్లు పెరిగి వ్యాపారం మరింతగా వేగంగా విస్తరిస్తుంది. మంచి రుచి, నాణ్యత, పరిశుభ్రత పాటిస్తే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది రెగ్యులర్ కస్టమర్లు మనం సొంతం చేసుకోవచ్చు.